హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సమాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో చల్ల పునుగులు మరియు బోండా బజ్జీలని ఏ విధంగా చేస్తారో నేర్చుకుందామండి. మీ పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈ విధంగా హెల్తీగా టేస్టీగా చల్ల పునుగులు మరియు బోండాలను చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వేడివేడిగా లాగేస్తూ ఉంటారు. మీరు కూడా రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాము. 2 కప్పుల పెరుగును తీసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఒక 2 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి. వేసుకొని మరొక 1 మినిట్ వరకు కలపండి. తర్వాత ఇందులో ఏ కప్పుతోనైతే మీరు పెరుగును తీసుకున్నారో అదే కప్పుతోటి 4 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. 1 కప్పు పెరుగుకు 2 కప్పుల పిండిని తీసుకోవాలండి. తీసుకొని ఈ విధంగా బాగా కలపండి. కలిపి కొన్ని వాటర్ని వేస్తూ కలుపుకోండి. ఎక్కువ వాటర్ని వేయడం వల్ల పిండి పల్చగా అవుతుంది. పిండి పల్చగా అవుతే బోండాలు రావండి. అదేవిధంగా మీరు వంట సోడా ఎక్కువ వేసుకున్నా కానీ బోండాలు ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి. కాబట్టి వంట సోడా చూసుకొని వేసుకోండి. మీరు మైసూర్ బజ్జీ వేసుకున్నా కానీ వడలు వేసుకున్నా కానీ పిండిని ఈ విధంగా పైకి కిందికి అంటూ కలుపుకోవాలండి. మనకు పిండిలో ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే అప్పుడు మనకు బజ్జీలైనా కానీ వడలైనా కానీ బాగా వస్తాయి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 2 to 3 అవర్స్ పిండిని నానబెట్టండి. లేకపోతే నైట్ మిక్స్ చేసుకొని మార్నింగ్ వేసుకోవచ్చు. బోండా బాగుంటుంది. తర్వాత దీని కాంబినేషన్లో పల్లి చట్నీ నేర్చుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో 1/2 కప్పు పల్లీలను వేసుకోండి. 1/2 కప్పు పుట్నాల పప్పు, తర్వాత ఒక 2 పచ్చిమిర్చిలను వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెము చింతపండు వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై కానివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనకు పల్లి చట్నీ రెడీ అండి. నేను నైట్ నానబెట్టిన పిండిని మార్నింగ్ వేస్తున్నానండి. చూడండి, పిండి ఈ విధంగా అయింది. ఇప్పుడు దీన్ని మరొక 1 మినిట్ వరకు బాగా కలపండి. బాగా కలిపి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి. చల్ల పునుగులు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక చిన్న ముద్దని, ఎక్కువ పిండి వేయొద్దండి, ఒక చిన్న ముద్ద వేయండి. మనకు పునుగులు పొంగుతాయి కాబట్టి ఈ విధంగా చిన్నగా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ విధంగా వేసుకోండి. చిన్నగా కట్ చేయండి పిండిని. పిండి పచ్చిగా ఉన్నప్పుడు స్పూన్ పెట్టొద్దండి. తర్వాత ఈ విధంగా మనము గులాబ్ జాములని ఏ తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకుంటామో అదే విధంగా స్పూన్ని గరిటెని తిప్పుతూ చల్ల పునుగులని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనకు ఈవెన్గా ఫ్రై అవుతాయి. చూడ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. పిల్లలు స్కూల్ నుండి రాగానే విధంగా పల్లి చట్నీ, లేకపోతే ఇప్పుడు మార్కెట్లోకి చాలా టైప్స్ ఆఫ్ సాస్ వచ్చాయండి. నేను ఇప్పుడు చీజీ ఇస్తున్నాను, లేకపోతే టొమాటో సాస్, టొమాటో కెచప్ ఏదైనా సరే పిల్లలు
చట్నీ కంటే దానితో ఎక్కువగా ఇష్టంగా తింటారు. అది కూడా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా చేసి పెట్టండి. ఇప్పుడు బోండా బజ్జీ ఏ విధంగా చేయాలో నేర్చుకుందామండి. ఆయిల్ బాగా హీట్ కావాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెట్టి విధంగా ఎక్కువ మీడియం సైజులో పిండిని తీసుకొని బజ్జీలను వేసుకోండి. మనకు బోండా బజ్జీలు క్రిస్పీగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒకవేళ ఆయిల్ వేడి కాకపోతే బజ్జీల పైన కానీ పునుగుల పైన కానీ మనకు క్రాక్స్ వస్తాయి. కాబట్టి ఆయిల్ వేడి కావాలి బాగా. చూడండి, ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మనకు కొంచెం బ్రౌన్ కలర్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మైదా పిండితో కంటే ఇవి టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేసి మీకు టేస్ట్ ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.